మనం స్టార్ట్ చేసుకున్నాము ఆరాధన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమయు కలుగునుగాక. ఈ సాయంకాల ఆరాధనలో మరి మన మధ్యలో కళ్యాణక్క గారు ప్రార్థిస్తారు. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఆన్లైన్ సర్వీస్ లో ఈ లైవ్ లో నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి మంత్రుడు అయిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడో ప్రభ, నీకు కృపగల హస్తములకు నా తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నీకు కృపలో ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, నడిపిస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములు ప్రభ. ఇంత మటుకు ప్రభ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేళను బట్టి, ప్రతి స్వస్థతను బట్టి, ప్రతి విడుదలను బట్టి, ప్రతి విమోచనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల ప్రభ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహాగణుడవు, సర్వోన్నతుడవునైనా నీకు సర్వ సృష్టిలో ప్రభ మేము ఒక భాగమై ఉన్నాం ప్రభ. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసిన దేవుడవు, మా పట్ల ప్రణాళికలు కలిగిన దేవుడవు, ఏసే ఉన్నత తలంపులు కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఈ సాయంత్రకాల సమయమందు ప్రభ మిమ్మల్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ప్రభ ఈ కార్యక్రమంలో ప్రభ పాల్గొంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి మరి అందరూ ప్రభ సకాలంలోకి వచ్చుటకు చేరుటకు ప్రభ నడిపించండి. టెక్నాలజీని ప్రభ నా తండ్రి మీ స్వాధీనంలో పెట్టుకుని, వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకున్నానా పరిశుద్ధాత్మ తండ్రి, ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్నవాడా ప్రభ. నీ యొక్క వాక్కులు మాతో మాట్లాడండి నాయన. జీవం గల నీ యొక్క వాక్కులు మమ్మల్ని బ్రతికిస్తాయి ప్రభ. నా తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యం చెప్పిన బిడ్డను ప్రభ మీ యొక్క సిలువ చాటును మరుగుపరచుకోనండి. యేసయ్య నా తండ్రి నీకు సాక్ష్య బిడ్డల వల్లే ప్రభ నా తండ్రి ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నిలబడాలా, బలమైన సాధనాలుగా మమ్మల్ని వాడుకొని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి వాడబడే పాత్రలుగా మమ్మల్ని మలిచిన వాడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కార్యంలో ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దిలీప్ బ్రదర్ గారు పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క పాడుతున్నాను. నా ఆధారము యేసే, నా ఆనందము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే. అపనిందలలో అవమానములలో, అపనిందలలో అవమానములలో ఆధారము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే. తల్లి మరచిన మరువడు, తండ్రి విడచిన విడువడు. తల్లి మరచిన మరువడు, తండ్రి విడచిన విడువడు. నా వారే నన్ను మరచిన గాని, నా వారే నన్ను మరచిన గాని ఆధారము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే. వ్యాధి బాధలు కలిగిన దుఃఖమే నాకు మిగిలిన, వ్యాధి బాధలు కలిగిన దుఃఖమే నాకు మిగిలిన. శరీరము కుల్లి కృషించిన గాని, శరీరము కుల్లి కృషించిన గాని ఆధారము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే, నా ఆధారము యేసే,
నా ఆనందము యేసే. జలములలో బడి వెళ్ళిన అగ్ని మధ్యలో నడచిన, జలములలో బడి వెళ్ళిన అగ్ని మధ్యలో నడచిన, జలములు ముంచవు అగ్నియు కాల్చవు, జలములు ముంచవు అగ్నియు కాల్చవు, ఆధారము యేసే. నా ఆధారము యేసే, నా ఆనందము యేసే. అపనిందలలో అవమానములలో, అపనిందలలో అవమానములలో ఆధారము యేసే. నా ఆనందము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, వాక్యంలోకి నడిపించండి బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేజ్ చేసుకుందాం. ప్రభువైన యేసు ప్రభా నీకు వందనాలు. యేసు ప్రభా అబ్రహాం సాకుల దేవా, ఆ కల్వరిలో ప్రభా మా పాపం శాపం నిమిత్తం, మా రోగం నిమిత్తం నా దేవ లేఖన ప్రభావం 3వ తేదీ లేచి నా దేవానికి స్తోత్రం, నీ యొక్క సొత్తుగా చేసుకున్న యేసు ప్రభా నా దేవానికి స్తోత్రం. కళలవి మరిపోద్దు యేసు ప్రభా. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేయండి. మీరు మాట్లాడే దేవుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, ఇజ్రాయేల్ అయిన బలవంతుడు దేవానికి స్తోత్రం. యేసు ప్రభా మీ వాక్యం ద్వారా మాట్లాడి నాతో మాట్లాడి వినగల చెవి దయచేసి, గ్రహించగల మనసు దయచేని నా దేవానికి స్తోత్రం. మీరే నడిపించే వరిస్తున్నాడు. ఆమేన్ ఆమేన్. 1 కొరింథియన్ 13 చాప్టర్ చూద్దాం మనం. రేణుక చదువుతుంది ఫస్ట్ వర్డ్స్. మనుషుల భాషలతో ఇక్కడ కొరింథీ సంఘంకు పౌలు భక్తుడు చెప్తున్నాడు మనుషుల భాషలు, అదే మనుషుల భాషలు ఉన్నాయి ఇక్కడ చెప్తున్నాడు. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతో. అయితే పౌలుకు దేవదూత భాషలు అంగరించబడింది. పౌలు దగ్గర ఏమున్నాయి? దేవదూత భాషలు ఉన్నాయంట. దేవదూత భాషలు ఉన్నాయని ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది. దూతల భాషలతో మాట్లాడే అక్కడ చెప్తున్నాడు. దేవదూత భాషలతో మాట్లాడేది కానీ నేను మాట్లాడేదాన్ని దేవదూత భాషలు నేను మాట్లాడుతున్నా. ఆయనకు ఎట్లా సేవ అనుగ్రహించింది, అది ఏం చేస్తుంది, దేవుడు ఏమేమి బయలుపడుతున్నాడు కొరింథీ సంఘంలో బయలుపడుతున్నాడు మనం. కానీ ఈ రోజు సంఘంలో బయలుపడుతుండ్రా అది మనం గమనించాలా, మనం పరిశీలించాలా. ఎవరిని మనం చెప్పొద్దు ఎవరివి. కనుక ఇక్కడ పౌలు భక్తుడు సంఘంని ఎట్లా అయినా బలపరిచి ఎట్లా అయినా నడిపిస్తున్నాని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం గమనించాలా. ఏమంటాడు? మాట్లాడను ప్రేమ లేని వాడైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉండును. అలా ఏమంటాడు? ప్రేమ లేకుండా మోగరి కంచెను గనగన తాళం వంటి ఉండను అని ఇక్కడ పౌలు భక్తుడికి చెప్తున్నాడు. ఇంకేమంటాడు? ఇక్కడ ప్రవచించు కృపావరము కలిగి. అయితే ఇక్కడ చూస్తే ఆయనకి ఏం అనుగ్రహించింది అది చెప్తున్నాడు. ప్రవచించే కృపావరంలో ఉన్నాయంట పౌరు దగ్గర ఉన్నాయి. ప్రవచించే కృపావరంలో ఆయన దగ్గర ఉందని చెప్తున్నాం. ప్రవచే కృపావరమును మర్మను అంటే ప్రవచే కృపావరంలో ఇంకా మర్మం ఉన్నాయి, ఇంకా జ్ఞానమంతయు అంటే జ్ఞానమంతం అంటే దేవునికి జ్ఞానం సమృద్ధిగా ఉన్నదంట ఆయన దగ్గర. జ్ఞానమంతం ఎరిగిన వాడనైనా అంటే దేవునికి జ్ఞానంలో ఎరిగిన అంటే దేవుని అంతా జ్ఞానంలో ఆయన ఎరిగిన ఆత్మీయంతగా ఎదిగి చేసినంట. ఇక్కడ చెప్తున్నాడు వాక్యంలో ఆయన దేవుని యొక్క జ్ఞానంలో నేను ఎరిగినాను అంటున్నాను. అంటే ఆత్మీయ జ్ఞానంలో ఎంత ఎరిగినాడు అని ఆయన చెప్తున్నాడు పౌలు భక్తుడు. అంటే ముఖ్యమైనది మనం చూస్తాం కదా, ఎక్కడ చూస్తాం జ్ఞానం, ఈ లోకం జ్ఞానం. మనం ఇక్కడ యాకోబు రాని పత్రిక ఉంది, తీయకండి చెప్తాం. యాకోబు రాని పత్రిక 3:10 ఉంటది. ఏమంటే ఈ లోకం జ్ఞానం, దయ్యం జ్ఞానం, ప్రకృతి జ్ఞానం ఉన్నది. అది నీచకారం, అల్లరికారం ఉంటుంది మనం చూస్తాం. కానీ పైనుంచి జ్ఞానం పవిత్రం ఉన్నది, సులభమైనది, లోపడి ఉన్నది. అయితే ఈరోజు జ్ఞానం నుంచి మనం అడగాల. సల్మాన్ తన రాజు అయినాక ఏం చేసినాడు? ఆయన భయపడిపోయినాడు, ఆయన అగ్గిపోయినాడు. ఆయన ఇంత గొప్ప జనంకు నేను ఎట్లా న్యాయంగా నడుచుకోవాలా అని ఆలోచించుంటే సపనందు
అడిగినాడు దేవుడు. ఆయన ఉదయంలో ఏం యుద్ధం జరుగుతుందో వచ్చి అడిగినాడు. ఆయన ఏం అడిగినాడు? జ్ఞానం అడిగినాడు. ఎందుకంటే దేవునికి జ్ఞానం నుంచి ఎవరు నడిపిస్తారో ఆయన ఇష్టడుగా ఉంటాం మనం. కనుక ఆయన ఏమంటాడు? మీ జ్ఞానం ఎరిగినను కొండలను పెక్కిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడు. చూడండి, ఆయన దగ్గర విశ్వాసం ఎట్ల నుండి బయలుపడుతున్నాడు. ఆయన విశ్వాసం ఎట్లుండంట? కొండలను పిక్కిలి అంటే తీసేయక, పెక్కిలంటే పూర్తిగా తీసేయక, అంటే పరిపూర్ణమైనను విశ్వాసం గలవాడైనను, నేను విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే ప్రేమ లేని వాడు వేడుదును. అంటే ఆయననే చెప్తున్నాడు, మీరు వేస్ట్ కాదు, నేను వేడుదు, నేను వేస్ట్ అంటున్నాడు. వేడుదనంటే వేస్టే కదా, వేడుదంటే వేస్ట్ అంటున్నాడు. నేను ప్రేమ లేకుండా వేస్ట్. ఆ కలవరి చూపించిన ప్రేమ నుంచి అని చెప్తున్నాడు. ఆయనలో ప్రేమ ఎట్లా ఉంది, ప్రేమ చెప్తున్నాడు. ఈ కాలంలో ఎక్కువ ఉంది, సోదరుల ప్రేమ లేదు, సంఘంలో ప్రేమ లేదు. ప్రేమ అయితే ఏం చేస్తాను, ప్రేమ అయితే ఏం చేస్తాను, ఇది ఉండండి. ఇట్లనే చూద్దాం, మనం చూద్దాం. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త మళ్ళీ తిరిగి ఇక్కడ వద్దాం. మత్తయి సువార్త 5:41 అనుకుంటా, 41. ఒకడు 1 మైలు దూరం రమ్మని బలవంతం చేసి శిష్యులకు చెప్తున్నాడు. ఇక్కడ శిష్యులకు నేర్పిస్తున్నాడు. అక్కడ కొరింథీ సంఘంకు పౌలు ద్వారా నేర్పిస్తున్నాడు. ఇక్కడ శిష్యులకు మన ప్రభువును నేర్పిస్తున్నాడు. ఏర్పరిచిన తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. మీరు ఎట్లా ఉండాలా, ఈ లోకంలో ఎట్లా జీవించాలా నేను ఏర్పరచుకున్నా. మీకు ఏర్పరచున్నా కానీ ఎట్లా ఉండాలా, ఒక్కొక్కరు కిలోమీటర్ పోను వెళ్ళాలా. ఒక ఆయన ఏమంటున్నాడు, ఇంకొక కిలోమీటర్ రమ్మని అంటే మీకు బలవంతి చేసినలా వానితో 2 మైళ్ళు వెళ్ళము. వాటిలో 2 మైళ్ళు అంటే ఆయన ఏమంటారు, బలవంతం చేస్తే 2 మైళ్ళు అంటే ప్రభు చెప్పే విధానం ఎట్లుంది చూడండి. ఆయన 1 కిలోమీటర్ అంటే 2 మైళ్ళు అంటే ఇంకా 1 కిలోమీటర్ ఎక్కువ పోమని చెప్తున్నాడు. అంటే అప్పుడు ప్రేమ కనిపిస్తుంది అక్కడ. నీకు బలవంతి చేయన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ప్రేమ చెప్తున్నాడు. మనం చూస్తాం, యేసు ప్రభు చూస్తాం కదా, ఆయన నడుచుకుంటే ఎంతగా సేవ చేసినాడు. ఎవరిని పిలిస్తే ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన ఎవరిని పిలిస్తే ఆయన పోయినాడు. శతాధిపతిగా పోయినాడు. శతాధిపతి అన్నాడు, ప్రభా నా దగ్గర ఉన్న పక్షవాదితో బాధపడుతున్నాను, నీకు పాత్ర లేను, కానీ నువ్వు మాట వేస్తే సరిస్తా అంటే వస్తా అంటాడు ప్రభు. కానీ ఏమంటాడు, నువ్వు మాట మీద ఆయన విశ్వాసం ఎక్కడుంది, ప్రభు మాట మీద ఉంది. ఇక్కడ ఎక్కడుంది ప్రేమ? కానీ ఇక చూస్తే మనం సొడ్డులు చెప్తూనే ఉంటాం, అక్కడ పో ఇక్కడ పో. కానీ ఏం చేస్తుండ్రు మళ్ళీ చూస్తాం. కొరింథీ ఏమంటుండ్రు, ఇక్కడ కొరింథీ చూస్తాం. ఇక్కడ ప్రభు మన కొరింథీ సంఘంలో మన ప్రేమ లేకుంటే వాడని నేను వెడుదును అంటాడు. ప్రేమకు ఇక్కడ ప్రేమ ధరనే ఏం చేస్తున్నాడు, క్రైస్తవ సంఘం లేబడి కల్వరి సుబిలో చూపించిన ప్రేమ నీ యుద్ధంలో ఏం చేయాలా, నువ్వు ప్రేమ ఇతరులకు చూపించాలా. జస్ట్లకే పౌలు భక్తుడే సంఘంకు చూపిస్తున్నాడు. ఎట్లా యేసు ప్రభు ఎట్లా ప్రజలకు ఎట్లా ప్రేమిస్తున్నాడు, అదే ప్రేమ ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ లేకుండా వెడుదును ఇంకేమంటాడు, బీదల పోషణ కొరకై ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, బీదల అంటే ఈ లోకమైన బీదల పోషణ కొరకై అంటే వాళ్ళ పోషణ కొరకై జీవాలని కోసం నా ఆస్తి అంతయు ఇచ్చినను, ఏమన్నా బీదల పోషణ కోసం నా ఆస్తి అంతా నేను ఇచ్చాను వాళ్ళకు. కాల్చబడుటకు అంటే కాల్చబడుకున్నా అంటే శ్రమ అంతా పడినను ప్రేమ లేని వాడైతేనే ప్రయోజనం ఏమీ లేదు, నాకు బెనిఫిట్ ఏం లేదు అంటాం. ప్రేమ లేకుంటే ఏం బెనిఫిట్ లేదు. ఈ ప్రేమ మీద అంత ఫౌండేషన్ నిలబడింది. ప్రేమ లేకుంటే లేడు. చూడండి, ఇక్కడ 2 గంటలకు వస్తారు, 1 గంటకు వస్తారు, కడుపు కొడతారు. ఎందుకు వస్తుంది చూస్తాం, భయపడం, ప్రే చేస్తాం. అంటే బలంతో ఉన్నవి ఏం చేస్తున్నాం, ప్రేమకు ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ లేకుంటే నాకు ప్రయోజనం ఏమీ లేదు, ఏమీ నాకు లాభం లేదంటాడు పౌలు భక్తుడు. ఎట్లున్నది ప్రేమ, తన కార్యం సొంత కార్యం చూసుకుంటారు, ఇతర కార్యం చూస్తలేరు అని పౌలు భక్తుడు చెప్తాడు పత్రికలో. ఆయన ఇంకేమంటాడు అక్కడ, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుంది, సహిస్తానంట, అన్ని సహిస్తానంట. ప్రేమ దయ చూపించును. ప్రేమ ఏం చేస్తుంది, దయ చూపించను. ఏం చేస్తుంది, దయ చూపిస్తుంది. ఇతరులు బాధపడితే శ్రమ పడితే ఏం చేస్తాను, దయ చూపిస్తానంట. ప్రేమ మన ప్రభు సేవలో ఎంతమందికి దయ చూపించను కదా. ఆయన దయగల దేవుడు, ఆయన దయ చూపును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు. డంబంగా అంటే గర్వంగా మాట్లాడదు. అది ఉప్పొంగదు. సెల్ఫీస్ డప్పు కొట్టుకోదు, తన డప్పు కొట్టుకోదు. అంతేనే కదా. అది తన కోసం ఎక్కువ చెప్పదు, నేను ఇట్లా చేసినా ఇట్లా చేసినా సెల్ఫ్ కొట్టది. మనం చూస్తాం అపోస్తల కార్యంలో 3 గంటల పగటి పూటారా, అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిక పరిశుద్ధాత్మ నింపి పేతురు అని పోతుంటే మనం చూస్తాం. 3 గంటల కుంటోడు అక్కడ ఉంటాడు. ఆ పుట్టుకనేసి ఆయన ఏం చేస్తాడు, కుంటివాడు ఉంటాడు. ఆయన
ఆ కుంటివాడికి తెలియదు ఈ లోకం విధానంలో జీవిస్తున్నాడు ఆయన. పొద్దుగల బిచ్చం అడగాల, తినాలా, పండుకోవాలా. వాళ్ళ చుట్టాలకు తెలియదు, ఈయనకు తెలియదు. కానీ పరలోక రాజ్యం కోసం తెలియదు, నిత్య జీవం కోసం తెలియదు. జినాలా చేయాలా, పైసలు తినాలా చేయాలా, ఈయన వాళ్ళు జీనాలా, ఎండి బంగారం ఇస్తారో అక్కడ వాళ్ళకు, ఎండి బంగారం దాచుకు పెట్టాలా, ఈయన పైసలతో తినాలా, జీవాన్ని కలగాల. కానీ పేతురు పోతూ పాటు ఏమన్నారు, మా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు. ఎట్లా గుర్తుపడుతుండ్రు? ఆ కాలంలో ఎండి బంగారం ఇస్తారేమో బుచ్చిములకు. ఆ కాలంలో మా దగ్గర ఎండి బంగారం ఏమీ లేదు, మాకు కలిగింది నేను ఇస్తా. నాకు కలిగింది ఏముంది? ఏసునామం, పరిశుధాత్మ ఏసునామం శక్తి కలిగింది, అది నీకు ఇస్తాను. నాకు ప్రభు ఇచ్చిన నేను నీకు ఇస్తా. నజరేసినాం ఏమంటే వెంటనే గంతులేసి నన్న కాకాలందరూ చెప్తారు. చెప్పిన కంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, మీ సిలువేసిన ప్రభుని, ఆ ప్రభుని లేచినాడు, డమ్ము కొట్టుకుంటారు, ఆ ప్రభు ఈ కుండలు లేపినాడని చెప్తున్నారు అక్కడ. కనుక అక్కడ చూస్తే వాక్యం ఏముంది? ఆ యేసుక్రీస్తు ప్రభు ఈయనకు లేపినాడు, మీ తునకరించి రాయి, ఆ మూలకు తరగరాయి, ఆయననే ఈయనకు లేపినాడు అని చెప్తారు. అయితే ఇక్కడ పౌలు భక్తులు ఏమంటారు? డమ్మం అమర్యాదగా నడవదు, అంటే అమర్యాదగా నడవదు, ప్రయోజనం విచారించుకోను, తన సొంత ప్రయోజనం విచారించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోనదు. అపకారం చేసినాక అది మనసులో ఉంచుకోదంట, తీసేస్తుందంట. దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించు. సత్యం అంటే మన ప్రభువును సంతోషించెను. అన్నిటికి తాళును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అన్ని ఓర్చాల. క్రైస్తవ జీవితం అంటే ఏంది? ఓర్చాల. అన్ని శ్రమలు వచ్చినా ఓర్చాలా, చేయాలా, చూడాలా, ఇతర భాగం చూడాలా. కానీ క్రైస్తవ సోదరుల ప్రేమ లేదు. ఈ ప్రేమ నుంచి ఇక్కడ చెప్తున్నాడు. అయితే దాని కొరంతో 14 చెప్తాడు అక్కడ. ఎట్లా బలపడుతుండ్రు? నాకు ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే అరే ఇటీసీ సేవ ప్రభు ఆయన వాడుకుంటూ ఇసి ప్రేమ, కలవరి ప్రేమ ఆయన పొంగి పారుతుందని ఈ రోజు నేను చూసిన. 14 ఫస్ట్ నుంచి ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి. చూడండి ఇక్కడ ఏం చేస్తే ప్రేమ కలిగి వచ్చి ప్రయాస పడాలంట, ప్రేమ కోసం కొట్లాడాలంట, ప్రేమ కోసం ప్రయాసపడాలా, ప్రేమ పరకు ప్రయాసపడాలంట మనం ఇతరుల కోసం. ఆత్మ సంబంధమైన వరములను ఇక్కడ ఏమంటాడు? ఆయనకు చెప్తున్నాడు కొరింథీ ఆత్మ ఆయన వరములను ఆసక్తితో ఆపేక్షించడి. అంటే దేవుని దగ్గర ఆసక్తితో ఆపేక్షించాలంట. దేవుని దగ్గర విశేషంగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. విషయమైన అంటే స్పెషల్ అంటాడు, విషయమైన ప్రవచించే వరం ఆపేక్షించడి అంటాడు. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు. చూడండి ఇక్కడ మళ్ళా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, కనుక దేవునితో మాట్లాడుచున్నాడు. ఆయన దేవునితో మరణం మాట్లాడుతున్నట్ట. అంటే దేవునితో ఆయనతో కనెక్షన్ ఉందట. అసలు ఫోన్లో మనం ఒక్కొక్కరు సోదరులు మాట్లాడుకుంటారు ఉన్న మనసులో వాత. అట్లనే ఆ భాషలతో మాట్లాడే దేవునితో మాట్లాడుతున్నట. ఇక్కడ కొరింథీ సంఘంలో ఇక్కడ ఆయనకు బయలుపరిచింది. ఏమేమి బయలుపరిచింది? కొరింథీ సంఘం ఏం చెప్తున్నాడు? తన సోదరుకు ఆయన చెప్తున్నాడు అక్కడ. ఇంకేమంటాడు? మనుషులు ఎవడు గ్రహింపడు గాని, దాన్ని గ్రహించి గాని వాడు తన ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. చూడండి భాషలు ఉంటే తన ఆత్మ వలన మర్మం ఏముందో అది పలుకుతున్నాడు. దేవునికి తన ఆత్మలో ఏం మర్మం ఉంది దేవునికి పలుకుతున్నాడు. దేవునికి కనెక్షన్ ఉంది. మనం ఆయన పలుకుతున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకేమంటాడు? క్షేమాభివృద్ధియు, ఇక్కడ చూడండి క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు. చూడండి క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణయు కలుగునట్టు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. మనుషులతో మాట్లాడుతున్నాడు. ఇంకేమంటాడు? భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోను. చూడండి భాషలతో ఎప్పుడు మాట్లాడుతుండే ఆయనకి క్షేమాభివృద్ధి కలుగుతుందంట. ఆయన ప్రవచించేవాడు తనకి భాషలతో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలిగి తెచ్చునంటున్నాడు. కానీ భాషలతో మాట్లాడే ఏమంటున్నాడు? ఇంకా క్షేమాభివృద్ధి ఆయన క్షేమాభివృద్ధి అభివృద్ధి పొందుతున్నాడు అక్కడ. కానీ ఆయన ఏమంటాడు? భాషతో మాట్లాడుతూ కానీ క్షేమాభివృద్ధి పొందుతాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయు. అలా ఇక్కడ 2 చెప్తున్నాడు. భాషలతో మాట్లాడుతూ ఆయన క్షేమాభివృద్ధి పొందుతున్నట. కానీ ప్రవచించేవాడు సంఘంకి ఏమంట? సంఘంకి ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి. ఆ భాషతో ఎందుకు భాషలతో మాట సంఘంకి ఏమన్నట? అంతకు క్షేమాభివృద్ధి పడుతున్నట. మీరందరూ భాషలతో మాట్లాడవలనని
కోరుచున్నాను. మీరు అందరితో భాషలు అంటే అక్కడ భాష లేదు కానీ భాషతో మీరు ఉండొచ్చు మాస్టర్ కన్నా మీరందరు భాషతో మాట్లాడాలా. మీకు శ్రమోది ఇంకేమంటున్నా మీరు ప్రవచింపవలనని మీరు ప్రవచించమని మరీ విశేషంగా కోరుచున్నాను. నేను మరీ విషయంగా కోరుతున్నాను. అంటే ప్రవచన వరం ఎందుకు ఉంటే ప్రవచించాలా. దేవుని వాక్యాలు ప్రవచించే ఆ వాక్యమే ఆదరణ ఇస్తుంది. ఆ వాక్యాన్ని ఏం చేసి శ్రమోది కలుగుతుంది, వాళ్ళకి ఆదరణ ఉదరణ కలుగుతుంది. ఈ ప్రవచన వాక్యం ద్వారా ఏం చేసి మంచిగా మన జీవితం మన ప్రభు ఎక్కడెక్కడ దేవుని వాక్యం చెప్తుంటే వాళ్ళకి శ్రమోది కలిగింది, స్వస్థత కలిగింది. ఇంకేమన్నా మరీ విషయం ప్రవచనతో మాట్లాడని నేను కోరుతున్నాను. ఇంకేమంటాడు సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము ఏమంటాడు సంఘంకు చూడండి. సంఘం అంటే దేవుని బిడ్డలే కదా. కానీ సంఘం ఏం చేయాలంట? శ్రమోది పొందాలంట. సంఘం ఏం పొందాలా? శ్రమోది పొందాలా. ఏమంటాడు ఇక్కడ? భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తేనే గాని కానీ అర్థం చెప్తేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. ఎందుకు శ్రేష్ఠుడు? ఈ భాష ప్రవచించేవాడు సంఘంకు ఏం చేస్తున్నంట? శ్రమోది పొందుతున్నట. అక్కడ మన ఇంతమంది పోతుండ్రు, మన శ్రమోది పొందుతుండ్రా, ఆత్మీయ ఎదుగుతుండ్రా. ఇది మనం ఆలోచించాలా. ఇంకేమంటాడు అక్కడ? సహోదరులారా ఆలోచించుడి. ఇప్పుడు మీరు ఆలోచించుడి. భాషలతో మాట్లాడుతూ నేను మీ యొద్దకు వచ్చి చూడండి. ఇప్పుడు మీ భాషతో మాట్లాడు మీ దగ్గరని వచ్చి ఇప్పుడు మేము వస్తాను. నేను సత్యమును బయలుపరచవలనైనను జ్ఞానోపదేశము చేయవలనని ప్రవచించవలనైనను బోధింపవలనని ఆయనను మీతో మాట్లాడలేకపోయినలా నా వలన మీకు ప్రయోజనమేమి. అయితే ఇక పౌలు ఏమంటారు? ఇది మాట్లాడడం మీకు ప్రయోజనం లేదు నా వలన. ఇది మాట్లాడితే మీకు ప్రయోజనం. ఇది ఆత్మల భారం ఉంది. ఇంకేమంటే ఇక్కడ చూద్దాం మనం చూద్దాం. రోమ అధ్యాయంలో చెప్తాడు. ఇక్కడ రోమ సంఘం చెప్తాడు. 12 చాప్టర్ 12 చాప్టర్ ఫస్ట్ ఉంది ఇక్కడ. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును చూడండి. యేసు ప్రభు పరిశుద్ధమును యేసు ప్రభు ఒక నిమిషం పోను. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన చూడండి. ఫస్ట్ ఏముంటాడు? పరిశుద్ధును అంటే మన ప్రభు పరిశుద్ధంగా దేవుని అనుకొని ఉండాలంట. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోమని దేవుని వాత్సల్యం. చూడండి ఎట్లా అంటాడు ఇక్కడ. వాక్యం మంచి గమనించాల. మన చదువుతుండే దేవుని వాక్యం అంటే ప్రేమ కదా. దేవుని వాచ్యలు బట్టి ఇంకేమంటాడు? మిమ్మల్ని బతిమలాడుకుంటా. ఎందుకు ఏం బతిమలాడుకోవాలా అంటే ఒక పిల్లలకి ఎట్లా మన తల్లిదండ్రులు ఇట్లా బతిమాడుకుంటాడా? ఇది చదువుకోరా, ఇది మంచి పాస్ అవుతావు, దేవుని పేట మీకు బతిమాడుకుంటున్నాను అని చెప్తున్నాడు. చూడండి ఎట్లా ఆయన చిన్న పిల్లలు లెక్క ఎట్లా చెప్తున్నాడు, ఒక తండ్రి లెక్క అట్లా చెప్తున్నాడు. దేవుని ప్రేమ చేతాన్ని ఏమంటట్లా మనసు దేవుని వాత్సల్యమును బట్టి బతిమాడుకున్నా మీకు బతిమాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ ప్రేమ కలిగి చేసిన సేవ ఉత్తమైనది. నా సేవలో ఇక్కడ చూస్తాం. ఒకసారి సేవలో ఒక బ్రదర్ చెప్పిన హాస్పిటల్ రేపరే నాకు టైం ఉంది వెళ్ళిపోతాం. సేవలో ఆయన మందు తాగినట్టు వెళ్ళిపోతున్నాడు. వాక్యం చెప్తాను. ఇప్పుడు ఆ వాక్యం నీకే కదా నాకువి కదా. వాక్యం చెప్తా దేవుడు ఏం మాట్లాడుతున్నావు, ఆ వాక్యం మీద ఉంటుందా లేదా? నేను పోతా. నాకైతే ఒక బ్రదర్ పిలుస్తారు, అది సేవ అంటే ఒక సమయం చేస్తున్నావు వెళ్ళిపోతా. బ్రదర్ కూడా ఎగ్జామ్ ఉంది, ఒక బ్రదర్ వచ్చిన దాన్ని వెళ్ళిపోయినా. అప్పుడు నీకు పరీక్ష ఉంటుంది. అప్పుడు దేవుడు గమనిస్తాడు. నేను నా పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నువ్వు పరీక్షలో పాస్ కావాలను. ఇచ్చి సేవ ఏమని ఉత్తమైనది చెప్తున్నాడు కదా అక్కడ. వాక్యాలను బట్టి మిమ్మల్ని ఉత్తమైన మంచిగా ఏమంటారు ఇంకా మీరు ఈ లోక మర్యాదను అనుసరించి లోకం ఏమేమి చేస్తుండ్రో మర్యాద అనుసరించు. వాట్సాప్ లో లోకం చేసిన మర్యాద మన బలాల పాపంతో లోక మర్యాద అనుసరిస్తుంటూ ఉంటారు. లోకం మర్యాద ముందు బైబుల్ చదివితే పరిస్థితి తెలుస్తుంది. ఈ లోకం మర్యాద
బాప్సం పొందినాక అవి లోక మర్యాద చేస్తారు, యేసు ప్రభు సూచిస్తారు. ఎంతోసేపు చూస్తూనే ఉంటాను నేను. అది ఏది ఏంది, నువ్వు చచ్చిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు మళ్ళా నువ్వు శరీరంగా జీవిస్తున్నావు? ఈ లోకం మర్యాద, లోకం ఎట్లా చేసిన మర్యాద ఏమున్నది బైబిల్లో తేటగా చూపిస్తుంది. ఆ సౌత ఎరకపోతుంది బైబిల్. ఈ లోకం మర్యాద కాకుండా ఏమంటాడు, ఉత్తమమును అనుకూలమును. ఉత్తమమైనది ఈ వాక్యం, అనుకూలమైనది దేవుని సేవ, సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి దాన్ని పరీక్షించాలంట. తెలుసుకొనున్నట్లు దేవుని చిత్తం పరీక్షించే నీకు తెలుసబడుతుంది, నువ్వు తెలుసుకుంటావు. నీ మనసు మారాలా, నీ మనసు నిమిజాలా మారాలా. నూతన మగుట వలన రూపాంతరం పొంది నువ్వు రూపాంతరం పొంది. అలా మన ప్రభు రూపాంతరం పొందాడు. ఆ శిష్యుడు ఎందుకు చూపించిన, సేవలు ఎందుకు తీసుకుపోయినాడు? మీరు ఇంత రూపాంతరం పొందాలని తీసుకుపోయినాడు. మనం చూస్తాం మత్తయి సువార్త 17 చాప్టర్లో చూస్తాం. మనం ముగ్గురు తీసుకుపోతారు కదా, తీసుకుపోయి ఏం చేస్తారు, రూపాంతరం పొందుతాడు. ఎందుకంటే ఇట్లా మీరు చేయాలా, సేవలు నడిపిస్తారు. సేవలు నడిపిస్తే ఇలా నడిపించి వాళ్ళు తయారు చేసినా వాళ్ళు తయారైండు. కానీ అప్పుడు పౌలు లేడు. పౌలుకు దేవుని ఆత్మ ఏం చేస్తుంది, నడిపిస్తుంది. అక్కడ మీ రూపాంతరం పొందాలని చెప్తుంది. ఇంకేమో ఈ అదే రోమా 8 చూస్తే 26 చూస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ ఎంతనే ఏం చేస్తున్నావుంట, నువ్వు పరిశుద్ధాత్మకు దుఃఖపరచొద్దు. 8:26 చూస్తాం మనం, 8 chapter 26 verse. అటువలే ఆత్మయు మన బలహీనతను చూడండి. నువ్వు బలహీనతో ఇప్పుడు ఆత్మ ఏం చేస్తున్నావు, నీకు సాయం చేస్తాంట. నువ్వు ఈ లోకంలో బలహీనతోడు ఆత్మ ఏం చేస్తాడు, సాయం చేస్తాంట. పరిశుద్ధాత్మ మన దేవుడు మన ఏం చేస్తా సాయం చేస్తాడు. నువ్వు బలహీనప్పుడు ఏం చేస్తాను, చూసే దేవుడు ఆయన. నీ బలంతో చూసి ఆయన సాయం చేస్తాడు. ఎప్పుడప్పుడు బలంతో సాయం చేస్తాడు. వెంటనే దేవాలను స్వస్థపరచు, సాయం చేయమని ఏం చేస్తాడు, అప్పుడే వెంటనే దేవుడు లేపుతాడు. ఆయన తన బలంతో చూసినప్పుడు ఏమంటాడు, ఇక్కడ బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలి. మనం ఎట్లా ఉత్తంగా అంటే ఎట్లా మంచిగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ, మన తెలియదు గాని ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ఉచ్చరం చేయడం కానీ మూలుగతోనూ మరియు హృదయములలో పరిశోధించేవాడు, హృదయంలో పరిశీలించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఆయననే ఎరగదు. ఆయనకు సమస్తం తెలియబెడుతుంది. ఆయన ఆత్మలో ఏముందో ఆయన ఉదయరాశ చూసే దేవుడు అన్ని ఉదయంలో తెలియబెడుతుంది. ఆయనకు ఏమంటే ఇంకా తేలేనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏనగా మన పరిశుద్ధుల కోసం ఏం చేస్తున్నా, కూర్చుంటే విజ్ఞాపనం చేస్తాడంట. మన ప్రభు ఎట్లా చేసినాడు, తండ్రి లోకం కోసమే ప్రార్థన చేస్తున్నాను, నేను నీ వారే ఇచ్చిందని నా వారే దుస్తును ముట్టకుండా నీలో నేను భద్రపరిచితి. ప్రభు గుణగాలు కలిగిన మనసు ఏం చేస్తే ఇట్లా ఉంటదంట. ఇంకేమంటున్నా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున, ఆయన సంకల్పం అంటే ఆయన ప్లాన్ ప్రకారంగా పిలువబడిన వారికి మన పిలిచినాడు. దేవుడు ఏం చేసిండు, ఆ శిష్యులకి ఎట్లా పిలిచిండు, మనకే పిలిచినాడు. ఏమంటారు పాలు భక్తుడు, తన పిలువబడిన వారిని మేలు కలుగుటకై సమస్తములు సమకూడి జరుగుతున్నది. అది పూర్తిగా ఏం చేస్తుంది, జరుగుతున్నది. సమకూడి జరుగుతుందంటే మనం ఎరుగుదును. ఏమంటే మనకు తెలుసు మనకు అని చెప్తుండ్రు. ఇక్కడ సమస్తం మేలు జరుగుతూనే ఉంటాయి మనకు. ఎందుకంటే ఆయన మనలోనూ యేసుప్రభు మనలోనూ, మనం యేసుప్రభులో ఉన్నాం. ఆయన కాలం మనం ఏకంగా ఉన్నాం. మనం కనుక ఏమంటారు పౌలు భక్తుడు, సమకూర్తిగా జరుగుతుందని ఎరుగుదును అంటే మనకు తెలుసు అని చెప్తుండ్రు. అంతే నాకల్లా ఇంకేమంటారు ఇక్కడ, ఎందుకనగా తన కుమారుడు అనేక సోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగను వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎప్పుడో మనం అనుకోలేదు, నేనైతే అనుకోలేదు నిర్ణయించను అని, నేను అనుకోలేదు కానీ నిర్ణయించను. నీకు చూస్తాను కదా, ఇర్మియాకు చూస్తున్నాను కదా, ఇర్మియాకు నిర్మించిన దేవుడు. ఇర్మియాకు తెలియదు కానీ ఇర్మియా ఏమంటాడు, గర్భంలో రూపించక ముందే నువ్వు ఎరగ ఉందే నిన్ను ప్రదర్శించింది, నువ్వు బయలుపరచే కాదు ప్రభా, నేను బాలుడు అనొద్దు, నేను పంపే వాళ్ళకి నువ్వు పోవాలా. ఇర్మియా, నేను పంపే వాళ్ళు పోవాలా. అక్కడ పోలేకుంటే వాదితో నిన్ను భయం పుట్టిస్తాను, నువ్వు పో, నీ నోరుకు నేను తోడుంటా అన్నాడు.
మనకందరూ ఏర్పు వచ్చి నువ్వేం చేయాలా, మనం ఏం చేయాలా? ఇక్కడ యేసు ప్రభు తన సేవల శిష్యులతో మాట్లాడుతున్నాం. యోహాను సువార్త చాప్టర్ 15:8. ఎవరు శిష్యులు ఉన్నారో ఎవరు లేరో ఇప్పుడు మనం నేను పరీక్షించుకోవాలా. 15 చాప్టర్ 8 వర్స్. మీరు బహుగా ఫలించడం చూడండి, యేసు ప్రభు ఎట్లా ఫలించడంతో తండ్రి కోసం ఏమంటాడు? యేసు ప్రభు భూలోకంలో వచ్చి ఏం చేస్తున్నా, తండ్రి కారం నేను చేస్తున్నాను, ఇనవని నేను చేస్తున్నాను కనుక మీరు బహుగా ఫలించే వెళ్ళాలా. అంటే బహుగా ఫలించాలా, ఎక్కడ పోయినా కానీ ఫలించాలా, ఆత్మీయ శరీరంగా మీరు ఫలించాలా, ఆత్మీయంగా ఫలించాలా. మీరు ఫలాలు ఉండాలా. చెట్టుకు ఫలాలు లేకుండా ఏముంటది? అది ఆ చెట్టు నుండి లాభం లేదు. మనం చూస్తాం ప్రభు సేవలో గాడిలో పోతే ఆ అంజూరట్టు సమయం లేకుండా ఏం చేసినాడు? ఫలాలు లేవు. ఆకలి కలిగింది. ఏం ఆకలి కలిగింది? ఫలాలంటే ఏంది? ఆత్మలు. అప్పుడు ఏం జరిగింది మనకు తెలిసే ఉన్నది. మీరు బాగా ఫలించేలా నా తండ్రి మహిమపరచబడను. చూడండి, మీరు బాగా ఫలించేలా తండ్రి మహిమపడతాను. నేను తండ్రిని మహిమపడతానికి వచ్చాను కాక మీరు బాగా ఫలించేలా నా తండ్రి మహిమపడతాను. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. ఇందువల్లనే మీ బాగా ఫలిస్తే నా శిష్యులు, లేకుంటే శిష్యులు కారని నేను యేసు ప్రభు చెప్తున్నాను. బావుగా మీరు ఫలిస్తేనే నా శిష్యులు, నా అంటే సర్వెంట్ ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ బావుగా మీరు ఎట్లా ఫలిస్తున్నారు, నా శిష్యులు ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఇంకేమంటాడు? తండ్రి నన్ను ఎలాగో ప్రేమించాను, తండ్రి ఎలాగ నన్ను ప్రేమించాను, నేను మిమ్మల్ని అలాగో ప్రేమించి తిని. చూడు, తండ్రి నన్ను ఎట్లా ప్రేమిస్తున్నాను, నేను మీ అలాగా ప్రేమిస్తున్నాను. ఇక పౌలు భక్తులు అట్లా ఏం చేస్తున్నాడు కదా, పౌలు భక్తులు ఆ ప్రభు ఎట్లా ప్రేమిస్తున్నారో సంఘం ఎట్లనే ప్రేమిస్తున్నాడు ఆయన. ఆ ప్రేమ కనిపిస్తుంది అక్కడ. ఆ ప్రేమ మనం చూస్తాం. నా ప్రేమ ఎందుకు నిలిచిడు. ఇంకేమంటాడు? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని, నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం. ఆయన ప్రేమ అంటే ఏంది? ఆయన ఆజ్ఞలు గెలిచిన ఆయన ప్రేమ. ప్రతి ఒక్క ఆజ్ఞ గెలిచిన ఆయన ప్రేమ నిలిచి ఉండొచ్చు. ప్రతి ఒక్క ఆజ్ఞ ఏమని చెప్పిన ఆయన గురించి అది ప్రేమ. ఆజ్ఞలు గెలుకుంటే నువ్వు దేవుని ప్రేమించేవాడు, నేను ప్రేమించేవాడు, నువ్వు ప్రేమించేవాడు. మీరు నా ఆజ్ఞలను గైకొనేడాడలా ఏమంటాడు? ఇప్పుడు నా ఆజ్ఞలు గైకున్నాడేలా నా ప్రేమ ఎందు నిలిచి ఉందరు. అక్కడ ఏమంటాడు? పైన ఏమంటాడు? నువ్వు ఆజ్ఞలు గెలిస్తే నన్ను ప్రేమిస్తావు. ఇంకేమంటాడు అక్కడ? మీ యందు నా సంతోషం ఉండవలనని. చూడండి, ఏమంటాడు? మీ యందు నా సంతోషం ఉండవలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని, మీ సంతోషం పరిపూర్ణ కావాలని ఈ సంగతులు మీతో నీతో చెప్తున్నాడు. తండ్రి ఏం చెప్తున్నాడు? నేను మీకు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు కనుక మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనం ఇతరులు మనకు ఎప్పుడు చూపించద్దు. ఒక అవకాశం మనం ఇవ్వద్దు. మన చెప్తాం, మన వాక్యాన్ని నెరవేర్చాలంటే, మన వాక్యం అన్ని నెరవేర్చాలంటే ఆయన ఆజ్ఞలు ఉంటే ప్రతి వాక్యం నెరవేరుతాయి. అతను అబ్రహామును చెప్పినాడు, అబ్రహ్మ నువ్వు నిందారా ఉండు. మనం చూస్తాం ఆదికాండం 17 చూస్తాం మనం. నీ ధర నేను నీ మీద నెరవేర్చుకుంటున్నాను. ప్రతి వాక్యం నువ్వు నేర్పించుంటే ఏమవుతాడంట? శత్రువు గడగడ నువ్వు ఏం చేస్తావు? నువ్వు పోతూనే ఉంటాంట. నా నామంలో యేసు ఉండగా నన్ను ఎవరు ఆపలేదుగా, సుడిగాలిలే ఏ తుఫానులే నన్ను ఎవరు ఆపలేదు. యేసు ప్రభు ప్రేమలో ఉంటే ఎవరు ఆపలేదు. కనుక ఇక్కడ ఏమంటున్నాగా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, నేను ఇక్కడ ప్రేమించే ప్రకారం మీరు ఒకరికొకడు ప్రేమింపవాలన్నట్టు నా ఆజ్ఞను. ఇక్కడ ఒకటొకటి ప్రేమించే నా ఆజ్ఞ. ఒకరి నీళ్ళు ప్రేమించి పురుగుని ప్రేమించమనను, ఒక సోదరు ప్రేమించమనను. ఇక్కడ చూస్తే 1 కిలోమీటర్ పోమంటే 2 కిలోమీటర్ పోవాలా. ఇది ప్రేమ కనిపిస్తుంది మనకు ఈ వాక్యంలో. కనుక మనం ఏం చేస్తాం? ఇక పేతురు అని పత్రికలు చెప్తున్నాం. మేము పేతురు చూస్తాం. ఒకటి ఫస్ట్ పేతురు చాప్టర్ 5:8-7 చూద్దాం. 8-7 మొదటి పేరు 5 చాప్టర్ 7, 8, 9, 10 చూద్దాం. 5 చాప్టర్ 7, 8. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక నీ భవిష్యత్తు ఆయన దగ్గర సురక్ష ఉన్నదని ఈ వాక్యం చూసుకోవాలా మనం. నువ్వు నమ్ముకున్నా కనుక నీ భవిష్యత్తు ఆయన దగ్గర సురక్షకు ఉంది ఈ వాక్యం ధర. ఎందుకు మీ చింతతో అని చెప్తున్నాడు పేతురు రాజు. పేతురు చదురాని వ్యక్తి కదా. ఈ చదురాని పావనంలోని సాక్ష్యం పలికిన వాళ్ళు. ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? వీళ్ళు అదే యేసుప్రభు అంటే పోయిన వాళ్ళు. వీళ్ళు చదురాని వ్యక్తి. ఎవరు వాళ్ళను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మతో వాళ్ళు బిగ్గరగా నిండివై నడుస్తుంది. అక్కడ చెప్తుండ్రు. ఈ పేతుడు ఇప్పుడు చెప్తున్నా మనకు ఏమంటాడు అక్కడ? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మిబ్బురు గురించి చింతిస్తున్నాడు. మన కోసం యేసుప్రభే చింతిస్తున్నాడు. ఆయన మీద వేయుడి. నీకు ఏం కావాలా ఆయనకు అడిగి వెళ్ళిపోవాలా. చింతించద్దు. నీకేం కావాలా ఆయనకు అడగాల. నాకు ఈ కావాలా, ప్రభా సేవలు అయిపోతుంది, ఈ కావాలా,
మీకోసం చింతిస్తూ ఆయనకు మీద చింత ఏడి, నీ చింత అంతా ఏడా, నువ్వు చింతిస్తానికి దేనికి ఇష్టం లేదు. ఇంకేమంటూ ఆయన నీ చింత అవుతుంది ఆయన మీద ఏడి, నీకు ఏముంది నీ చింత అవుతూ ఆయన వేసి నువ్వు సంతోషం ఉండాలనే కోరిక. ఇంకేమంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకగా ఉండి, విరోధి అయిన అపవాది మెలుకగా ఉండి. ఇజ్రాయెల్ దేవుడు కునుకడు నిద్రపోడు అలా చూస్తాం కదా. దావీదు 21 నేను కాపాడు కునుకడు నిద్రపోడు అంటే బిబ్బరగా అంటే ఆత్మలో మెలుకలో ఉంటారా. అయితే బుద్ధి కల ఏమైనా బిబ్బరగా బుద్ధి కలిగి ఉండారా, వాళ్ళు బుద్ధి పడగొట్టుకుంటారు, నూనె పడగొట్టుకుంటారు. కనుక ఏమంటా నీ విరోధైన సాతాను వాడు గద్దించే వల్ల శిరం దగ్గర తిరుగుతున్నంట. ఎందుకంట వాడు ఎప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు చేయాలా, ఎప్పుడు నాశనం చేయాలని ఆయన వాడు దొంగవాడు సైతాన్. ఏమంటున్నా ఇబ్బరైన బుద్ధి గల వాడే నీ విరోధి నా విరోధి. ఏమంటాడు వాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకగా ఉండు. ఇంకేమంటాడు మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా తిరుగుతున్నాడు. సాతాను వెతుకుతున్నాడు. సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చినాను. నా యోగ భక్తి నుంచి నువ్వు ఆలోచించావా? యోగ గ్రంథంలో చెప్పు, నా యోగ భక్తులు నువ్వు ఆలోచించావా? సాక్ష్యం పడుతున్నాడు. నువ్వు యోగుకు బాగా దీవించి కదా, చేత బాగా మంచిగా ఉన్నాడు, ఆయన శరం మంచిగా ఉంది, ఏం తక్కువ లెక్క చేసినావు, ఏం కొద్దువ లెక్క ఉన్నావు, అందుకోసం నీకు సూచించినాడు ఆయన. అటు ఇటు తిరుగుతున్నాడు. సాతాన్ పని ఏంది? అటు ఇటు తిరుగుతున్నట. ఎవరు మీకు ఇంకేమంటావు అక్కడ? లోకమందు అంటే లోకంలో ఏముంది? ఇక్కడ పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లోకమంతా నమ్ముకున్న వాళ్ళు తన బిడ్డల కోసం చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. నీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఈ లోకమైన నీ సహోదరు అంటే నమ్ముకున్న దేవుని బిడ్డలు అంటే ఏమంటారు ఇక్కడ ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి. అది నెరవేర్చున్న శ్రమలో పోతుండ్రు. అది నెరవేర్చున్నట్టు శ్రమలో పోతుంది. ఎరిగి విశ్వాసమందు స్థిరులై విశ్వాసం స్థిరంగా ఉండాలంట. అలా చూస్తాం. విశ్వాసంలో స్థిరంగా దాన్ని ఎదిరించండి. ప్రతి శ్రమని ఎదిరించాలా, ఎదిరించాను సాగిపోవాలా. నీ శరంలో సమావేశం ఎదిరించాలా. నీ శ్రమతో మాట్లాడాలా, నీ తలతో మాట్లాడాలా, నీ శరంతో మాట్లాడాలా. ప్రతి సైతాన్ తరంతో మీరు మాట్లాడి దాన్ని ఎదిరించి సాగిపోవాలంటే ఆగిపోద్దును. మనం ఎక్కడి నుంచి వస్తాడో, ఎట్లా చేస్తాడో, నువ్వు శ్రమలో పోతే సైతాన్ తంత్రులు గుర్తుపట్టగలను. సుఖం ఉంటే సైతాన్ తంత్రులు గుర్తుపట్టలేవు. ఒక్కొక్క శ్రమ వస్తే ఒక్కొక్క తంత్రం సైతాన్ తంత్రులు గుర్తుపట్టగలం. ఇది ఏది సైతాన్, ఏది దాన్ని ఎదిరించాలంట. దాన్ని ఎదిరించాలంటే ఎవరు ఉండాలా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. నేను పరిశుద్ధాత్మ దేవుడు, భాషలు ఉండాలా, వాక్యం ఉండాలా. ఇవన్నీ పౌలు భక్తుడు కొరింథీయులకు నేర్పించినాడు. భాషలతో ఎదిరించాలా, భాషలతో దాన్ని ఎదిరించాలా. ఎదిరించకపోతే వాడు పారిపోతాడు. ఒక దగ్గర వర్షం వేస్తుంది, ఒక సిస్టర్ కళ వచ్చింది. ఒకటి వర్షపోయిన కళ వచ్చినాక ఇట్లా నేను నిలబడి ఉన్నంట. ఒక సిస్టర్ రూపంలో చెప్తుంటా వచ్చి బ్రదర్ మనం ఇద్దరు కలుదాం రా అని చెప్తున్నట. ఒక సిస్టర్ కళ వచ్చిందని దర్శనం వచ్చింది చెప్తుంది. తప్పుడు ఏం చేసినట్ట, సైతానా ఇస్తున్నా బంధిస్తున్నా అంటే నా నోటిచ్చి అగ్గి అనే భాషలు పోయి దాన్ని భస్మం చేసినట్ట. అది ఎంతైనా కాలిపోయిందంట సైతాన్. ఆమె చెప్తుంది. సైతాన్ ఏ రూపంలో ఎత్తొస్తారో దాని తంత్రం గుర్తుపట్టుకొని ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పినాడు. దాన్ని ఎదిరించాలా. నీ పని ఏంది? సాగిపోవాలా, ఆగిపోద్దు. ఇంకేమంటాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు పిలిచిన మీకు పిలిచినంట. నిత్య మహిమలో ఉంటానికి దేవుడు పిలిచిన అని ఇక్కడ పేతురు భక్తులు చెప్తున్నాడు. సర్వకృపానిధి దేవుడు, సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము ఇది ఏమంట, రాత్రి ఏంటది కొంచెం ఉంటుందా? రాత్రి కొంచెం ఉంటుంది. పొద్దుగల చూస్తాం, మనం 4 గంటలకు మళ్ళీ ఉజాలా అయిపోతుంది. మనం చూస్తాం. ఇది కొంచెం కాలం అని చెప్తున్నాడు పేతురు. ఈ శ్రమ కాలం కొంచెం కాలం అంట. ఇక్కడ ఏమంటాడు? మీరు శ్రమ పడిన పిమ్మట మీరు శ్రమ పడాలని చెప్తున్నాడు. మీ శ్రమ పడుతున్నారు. మిగతా తానే మిమ్మల్ని శ్రమలో ఏం చేస్తున్నాడు? మీ శ్రమలో పోతుండే తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి శ్రమలో ఏమవుతుండ పూర్ణగా నువ్వు ఎదుగుతూ అంట. పూర్ణగా చేస్తుంట, సంపూర్ణ చేస్తుంట. శ్రమలో చేసే అవసరం చేతిలో బంగారం ఇట్లా సంపూర్ణ అవుతుంది, మెరుపు అవుతుంది. శ్రమను ఎందుకు ఇస్తారు? అట్లా పూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును. నీకు అప్పుడు ఏం చేసి స్థిరపరచు అంట. అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటున్నా, నీకు బలపరచనంట. అప్పుడు ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఇక్కడ
సిలువపరిచి నీకు బలపరచాడు దేవుడు. హల్లెలూయా. ఆయన బలపరిచే దేవుడు. ప్రవక్తలకు బలపరిచినాడు, అపోస్తులకు బలపరిచిన దేవుడు మనకున్నాడు. జీసస్ మైటీ హోలీ జీసస్ గాడ్ కనుక బలపరిచే దేవుడు మన దేవుడు రాయి కావు చెట్టు కావు. అలా ఈ లోకమైన మరణంని ఆయన ఏం చేసిండు, పరగొట్టి దాన్ని ఓడించి 3 దినాలు లేచిన ఆ బలవంతు దేవుడు మన పక్షంగా ఉన్నాడా. మనం చూస్తాం కదా, రోమావి చెప్తాడు బలపడతాడు, రోమా దేవుని బలపడతాడు. దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవరు, దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవరు చెప్తాడు. రోమా 8:31 చెప్తాడు, మన పక్షంగా ఉండగా విరోధి ఎవరు, మన పక్షంగా విరోధి ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు వాడు. కానీ నువ్వు దేవుని పక్షంగా పోతుంటే వాడు ఓడించాలే, వాడు ఓడిపోవాలా వాడు. ఇంకేముంటుంది, ఇంకా యుగ యుగములకు ప్రభావం ఆయనకును కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని మహిమపరచిన పేతురు, యుగములు దాని ప్రభావం దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో వాక్యం చూస్తాం మనం. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక చూస్తాం, 1వ అధ్యాయం 23 చాప్టర్ 23 చాప్టర్ 13 వర్స్ 13-14. ఏలనగా నా బంధకములు, చూడండి ఆయన ఎట్లా శ్రమలో పోతున్నాడు, నా బంధకంలో క్రీస్తు నిమిత్తమే కలిగినవి. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం కలిగింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ అక్కడ చెప్తున్నాడు, నా బంధకంలో క్రీస్తు కలిగింది. ఇంకేమంటాం కదా, ప్రేతోర్యమను సేవలోని దేవుడు ఆయన సేవ నుంచి చెప్తున్నాడు. పేతురు ఆయన సేవ చేసినప్పుడు వారందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను వారికి ఆయన ఇంకేమంటాడా, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకం మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై. చూడండి, వాళ్ళకు సాక్ష్యం చెప్తుంది. స్థిర విశ్వాసం వాళ్ళగా నిర్భయంగా భయం లేకుండా దేవుని వాక్యం బోధించుటకు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటారు, సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఏమి భయం లేకుండా దేవుని వాక్యం వాళ్ళు బోధిస్తున్నారని చెప్తున్నారు, సాక్ష్యం పలుకుతున్నారు. విశేష ధైర్యం తెచ్చుకొని మరి విషయంగా ధైర్యంగా దేవుని వాక్యం చెప్తున్న విషయంలో ధైర్యం చేసుకోని చెప్తున్నారు. అక్కడ కొందరు అసూయ చేతను, ఇక్కడ ఏమంటారు, కొందరు సేవలో కొన్ని అసూయ చేతను, కలహ బుద్ధి చేతను. చూడండి, ఆయన సేవలో కొన్ని అసూయ చేతను, కలహ బుద్ధితోను, మరి కొందరు మంచి బుద్ధి చేతను, కొంచెం మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించున్నాను. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ కలిగితా తోడు చేయవలెను. శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. అయినా కానీ ఏమంటాడు పౌలు భక్తుడు, వీరైతే నేను సువార్త పక్షమున వాదించుట నియమింపబడినట్టు అని ఎరిగి ప్రేమతో ప్రకటించాను. నేను ప్రేమతో ఇక్కడ ప్రేమ ఎక్కడ పడినా కానీ ప్రేమ చెప్తుంది. ఇంకేమంటాడు, అయిననేమి మిస చేతనైనా గాని సత్యం చేత గాని ఏ విధం చేతనైనా గాని క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, క్రీస్తు ప్రకటించబడను, అందుకు నేను సంతోషించడం. ఇక ముందుకు సంతోషించను. ఎవరైనా కానీ ఏం చేయాలా, ఫస్ట్ మనం చూసుకోవాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా చెప్పేది ఏంటి, ఈ సొంత బుద్ధి. కనుక ఇక్కడ పౌలు చెప్తున్నా, అయినా కానీ చేస్తాం కానీ అయినా దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రభా ఈ గురుగులు ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి, పెరగని గురుగులు పెరగని, గోధుమ పెరగని, కోతకాలంలో చూసుకున్నాను. ప్రభు చెప్తున్నాడు, నీ పని ఏంది, సంతోషించాలా, భోజించాలా, ముందు సాగిపోవాలా. ఇంకేమంటాడు ఇక్కడ, నేను ఏ విషయంలోనూ నేను సిగ్గుపడను నేను చెప్తున్నాడు. ఎప్పటి వల్లనే ఇప్పుడును ఇంతకుముందు ఎప్పుడు వల్లనంటే ఇంతకుముందు ఇప్పుడువి పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగా చూడండి. ఆయన బ్రతుకు ఏం చేసినంట, దేవుని సమర్పించినంట. ఈ బొద్దుగ పిల్లలే కానీ చెప్తున్నా కదా, దినదినం చచ్చిపోతున్నాను, క్రీస్తులో బతుకుతున్నాను. దినదినం మన క్రైస్త జీతం అంటే దినం ఏం చేయాలా, నువ్వు శరీరంగా చచ్చిపోలా, క్రీస్తులో నువ్వు బతకాలా. కానీ ఏం చేస్తే ఈ ఆచారం చేస్తారు. అరే దినాలు మాసాలు చేయొద్దురా భయ్ అంటే పౌలు భక్తులు గలెత్తి చెప్పినాక మళ్ళా చూసి మళ్ళా అటెండ్ చేస్తున్నాడు. ఈ దినం మనొక భక్తులు ఒక ఆయన చెప్తున్నాడు, ఈరోజు సండేనా అంటే కాదు బ్రదర్, సాటర్డే. దినాన్ని ఎప్పుడు గుర్తుపట్ట, ఎప్పుడు ఉండయి. ఎందుకంటే దేవుని వాక్యం చేయాలా, ప్రసాదంలో సేవ పోతూనే ఉండాలి. ఏమంటాడు ఇక్కడ చావు మూలంగా నాకు సావు అయినా కానీ మూలంగానే, సావు వచ్చిన మూలంగానే గాను
క్రీస్తు నా శరీరమందు క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. హల్లెలూయా. క్రీస్తు మన శరీరమందు ఘనపరచాలంట, ఆయన ఘనత మహిమ రావాలంట. క్రీస్తు నా శరీరమందు ఆయన ఘనపరుతున్నాడు. హల్లెలూయా. ఈ పౌలు గారు మనం నేర్చుకోవాలా, ఈ వాక్యం గారు నేర్చుకోవాలి. హల్లెలూయా. సగంగా యావంగా ఆయనకు సమర్పించుకోవాలా. మళ్ళా శరీరం లేవద్దు, మనం ఈ లోక మర్యాద మనం మెదలు చేయొద్దు. ఏమంటాడు కదా, నేను మిగులు ఆపేక్షించు మిగులు ఆపేక్షిస్తున్నాను, నిరీక్షించుచున్న ప్రకారం నేను ఇప్పుడు నిరీక్షణ ప్రకారం కదా. మీ ప్రార్థన వలనను చూడండి పౌలుకు ఏం చేస్తున్నారు. పౌలు చెప్తున్నాడు, మీరు నా కోసం బాగా ప్రార్థన చేసిండ్రు. ఈ అక్కడ ఉంది కదా, ఒక్కరికి ప్రార్థన చెప్పండి. మీ ప్రార్థన వలన అంటే పౌలు చెప్తున్నాడు, పౌలుకు అక్కడ సంఘం అంతా ప్రార్థన చేసిందంట. మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా కలుగుట ఏమంటాడు, మీ ప్రార్థన వలన నాకు దేవుడు ఇచ్చిన సమృద్ధిగా ఇచ్చినాడు. ఇంకేమంటాడు, ఆ ప్రకటన నాకు మళ్ళా చూడు వాక్యం వినగా, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన, మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధి కలగవలన, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఇంకేమంటాడు అక్కడ, నా మట్టుకైతే బ్రతుకరిస్తే, నా మధ్య ఎప్పుడైతే బతికీసే చావైతే లాభమే. ఈ సందర్భం మళ్ళీ చచ్చిపోయిన ఏం తెలుసు, లాభమే. ఇక్కడ పౌలు భక్తి చెప్తుంది. ఇంకేమంటాడు ఇక్కడ, ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుదునో నాకు తోచలేదు అంటే నాకు తోచలేదు దాని విషయంలో అంటున్నాడు. ఇక్కడ ఇంకా ముగ్గురు ఇక్కడ ప్రేసలాడు బ్రదర్. సరే ఓకే. ఒకటో ఇక్కడ రాసుకో విషయం. 1 John 2:8 1 John 2:8 బరాబర్ రాయలేదమ్ము, కనిపిస్తుందా? 1 యోహాను 2:8 1 John 2:8 మరియు కొత్త ఆజ్ఞ నీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నారు కనుక ఇక్కడ చూస్తున్నాం. మనం ఎన్ని వాక్యాలు చూస్తున్నాం. మనం అందరికీ ఏముంది ఇక్కడ ఈ వాక్యం రాయలేను. 1 Corinthians 16:13-14-15 ఇప్పుడు కనుక ఇది చూసి 14 మీరు చేయు కార్యములను ప్రేమతో చేయుడి, మీ చేయ కార్యములు ప్రేమతో చేయడు. ఇంకేమంటారు కదా, మెలకువగా ఉండుడి. ఇక్కడ మెలకువగా ఉండి ఆత్మలను సంపూర్ణంగా భర్పూర్గా ఉండాలా. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారై ఉండుడి. మనం ఎవరు చెప్తా పౌరుషంగా కొట్లాడుతాను పోతాం, ఎవరు చెప్తాం. కానీ ఏమంటాడు, దావీదు పౌరుషంలో ఉండి ఇక్కడికి పోతే గుడ్డ పౌరుషం బలవంతులై ఉండుడి. 16 కాబట్టి సోదరులారా అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు, అతివారి పని వారు సహాయం చేయొచ్చు, సహాయపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతమాడుకుంటున్నాను. ఒక్కొక్కరు విధేయులై ఉండని బతమాడుకుంటున్నాను. ఇక్కడ చెప్తున్నాడు. అన్ని వాక్యం చేస్తున్నాడు. అన్ని కదా ప్రేమ ఏం చేస్తున్నట్టు రాళ్ళ ప్రేమ, ఇంకా ఏమంటాడు విశ్వాసం అని చూసినాం కదా. అక్కడ అది నిలకడగా ఉంటది కనుక దేవుడి వాక్యం జీవించాక శోధం చేసిన ప్రభా నా దీవానికి శోధం చేస్తూ ప్రభా నా దీవానికి శోధం. ఆ కలవరి చూసిన ప్రేమ మాకు చూపించండి వాక్యం ద్వారా. నా దీవా ఈ లోకంలో ప్రేమ కలిగి జీవించాలా. నా దీవానికి శోధం చేస్తూ ప్రభా ఇంకా వాళ్ళు ప్రవాహాయ సంఖ్యలు చూపించండి. ఒప్పని ఇడిచిపెట్టాలా. ఈ వాక్యం ద్వారా ప్రేమ కలిగి జీవించి ఆ చూపించిన శిలో ప్రేమ చూపించి ఇతరులకు ప్రభా శిలో దగ్గర నడుపుతాను మా అందరికి సహాయకాలు ఉండమని ఇంకా తొలగించి నీ వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ సమృద్ధి మా అందరి మీద కుమరించమని సునప్రాసమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. దేవి సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అంశాల కోసం ప్రార్థించండి. ఓకే సిస్టర్. రేపు బ్రదర్స్ సేవకి వెళ్తున్నారు. దేవుడు తోడై ఉండాలా అన్న వాళ్ళకి. ట్రైబల్ ఏరియాలకు వెళ్తున్నారు వాళ్ళు. దేవుడు బలంగా వాడుకోవాలా. దేవుడు అగ్ని కంచెన పెట్టాలి. ఎక్కడ ప్రాంతానికి వెళ్తే అక్కడంతా సువార్త వాడబడాలా బలంగా. బ్రదర్స్ చేంజ్. ఓకే సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, నీకు వందనాలు ఇస్తాయా.
గత కాలం అంతా కాచి కాపాడిన గొప్ప దేవుడు నా ప్రభా. ఈ దాసుని ద్వారా నా ప్రభా మాతో మీరు మాట్లాడినానైనా ప్రతి మాటను బట్టి మీకు వందనాలేసయ్యా. ఈ యొక్క కేబిపిఎం పరిచర్య నా ప్రభా, కేబిపిఎం పరిచర్య ఈ మినిస్ట్రీని అయా నిమిత్తమై ప్రార్థన చేస్తుండగా నా ప్రభా, అయా మీరే తండ్రి ఈ యొక్క సేవ పరిచర్లో మీరు తోడుగా ఉండండి. మీ కృపాని, కాపుదలని, భద్రతని, క్షేమాన్ని దయచేయన ప్రభా. మరి నా తండ్రి బ్రదర్స్ వాళ్ళు నా ప్రభా, అన్న వాళ్ళు నా ప్రభా మారుమూల గ్రామాల్లో ప్రాంతాలకు వెళ్చుండగా నానా నీ సేవ నిమిత్తమై వెళ్చుండగా నా తండ్రి, అయా బ్రదర్స్ వాళ్ళ ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి, రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి. అక్కడ నా ప్రభా ప్రతి బిడ్డను నా తండ్రి మీ సిల్వ చట్టం మరుగు చేసి అయా నీ సేవలో గొప్పగా వాడుకోండి నా ప్రభా. అక్కడ అనేక ఆత్మలు పట్టబట్టుకుని సహాయం దయచే నా ప్రభా. దుస్తుడు నా ప్రభా నీ మాటకు విధేయత చూపకుండా ఎక్కడ అడ్డు కట్టలు వేస్తున్నారా తండ్రి, దుస్తుని ప్లాన్స్ అన్ని వేస్తున్నాలో కాలిపోవాలని నా ప్రభా. మీ సేవకులు గొప్పగా వాడబడాలా, అక్కడ ఆత్మల రక్షణ జరగాలని నా ప్రభా మీ సహాయం దయచేయండి. అయా బ్రదర్స్ వారు తింటున్న ఆహారం, త్రాతున్న నీరు నీ రక్తంగా మసలి శక్తి చేత నింపండి. వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచే నరానికి మీ రక్త ప్రోక్షణ దయచేయండి నా ప్రభానికి వందనాలేసయ్యా. నా ప్రభా అయినా వరకున్న ప్రతి ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకములు దైనా అయా తొలగించండి. మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. బ్రదర్స్ వారికి నా ప్రభా హరికాలంకో శిశు వరకు, శిశువులకు పాదం వరకు నా ప్రభా నీ యొక్క ఆరోగ్యంతో నింపండి. నీ సేవలో గొప్పగా వాడుకోండి. మనం బ్రదర్ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం దేవా. ఆ బ్రదర్ కి నా ప్రభా బీపీ నా ప్రభా నార్మల్ గా రావాలా దేవా. అప్పుడే నా ప్రభా టెస్టులకు వెళ్చుండగా నా తండ్రి అన్ని కూడా రిపోర్ట్లు నార్మల్ గా రావాలని నా దేవాన్ని సహాయం దయచేయండి. తన భార్య భర్త మధ్య సమాధానం దయచేయన ప్రభా, బిడ్డల మాట సమాధానం దయచేయన ప్రభా. వాళ్ళ తండ్రి ఏ దుస్తులు నా ప్రభా నా తండ్రి గలుబిలు లేపిన ప్రతి దుస్తుని దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఇస్తున్నాములో పతకులు బంధిస్తున్నాం ప్రభా. మీ సహాయం దయచేసి అన్నం బ్రదర్ కుటుంబానికి గొప్ప సమాధానం దయచేయండి. రాజు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఆటంకాలన్నీ తీసివే తండ్రి. నీ గొప్ప సమాధానం దయచేయండి. వరకు నా అవసరాలు అక్కలు నానందేవా నీ యొక్క తండ్రి ఈ నామంలో తీర్చని నా ప్రభా నీకు వందనాలేసయ్యా. ఈ కేబీపీ మినిస్ట్రీ పరిచర్య నా ప్రభా నానాటికి అంచెలంచెలుగా నా ప్రభా విస్తరించే కృపను మీరు దయచేయండి నా ప్రభా. సేవగా బ్రదర్స్ ని సిస్టర్ వారందరూ మీ సేవలో వాడుకోండి నా దేవానికి వందనాలు. చేసే జాబుల్లో పనుల తోడైండి నైనా నా ప్రభానికి వందనాలు వేసయ్యా. నా ప్రభా ఇంకా ఎంతమంది నా ప్రభా చేతి పనులు లేక బాధపడుతున్నారో, జాబులు తండ్రి చాలా జాబుల నిమిత్తమే ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు దేవా. అయ్యా ఎంతమందికి జాబు లేక బాధపడుతున్నారు వాళ్ళందరికీ నీ జాబు దయచే నా ప్రభా. ఓ ప్రభా ఒకరి కింద చేసేటట్టుగా కాకుండా నా ప్రభా వీలే 10 మందికి నైనా జాబు నా ప్రభా ఉపయోగపడేటట్టుగా మీరు సహాయం దయచేయండి. నువ్వు అనేక జనులకు అప్పిస్తావని అప్పు చేయని వాగ్దానం నా ప్రభా మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చండి. మీ సహాయం దయచేయి నాయన. నా ప్రభా నీకు వందనాలేసే. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు నా ప్రభా. అయా మరొక మరి నా ప్రభా బ్రదర్స్ వారు వెళ్తున్నావు నా తండ్రి, వారి మార్గాల్లో తోడయండి నా ప్రభా. సేవలో నా తండ్రి బహుబలంగా మీరు వాడుకొని నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి బిడ్డ చుట్టూ నీ అగ్నికాంక్ష దయచేయండి, సహాయం దయచేయమని యేసయ్యా మీకే వందనాలు. ఈ రాత్రికల సమయం దేవా అందరికి మంచి నిద్రను దయచేయి నా దేవా. వేకువ లేచి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే కృపను మాకు దయచేయమని సమస్త మహిమ గంతప మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ సిస్టర్ అందరికి రవి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అందరికి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ, కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఎవరైతే ఈ ఆరాధనలు ఇంకా పాల్గొన్న కుటుంబీకులందరికీ, నిత్యం యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాలు ఉంటున్న ప్రతి కుటుంబానికి అందరికీ, సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అందరికీ ప్రైజ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.